వింధ్యగిరి అడవికి సింహం రాజుగా ఉండేది. దాని బిడ్డ పుట్టినరోజు సందర్భంగా అడవిలోని జంతువులకి ఆటల పోటీల్లో పాల్గొన్నాయి. కానీ నక్క ఏ ఆట ఆడలేదు. పైగా ఓడిపోయిన జంతువులను ఎగతాళి చేసింది. వాటిని ఓటమి కంటే ఆ నక్క మాటలే ఎక్కువ బాధ పెట్టాయి. నక్క జంతువులతో నేనే ఆడుంటే అన్ని బహుమతులు నాకే వచ్చేవి అంది. అవునా, అయితే ఎందుకు ఆడలేదు అని అవి ప్రశ్నిస్తే నా కాలుకు ముళ్ళు గుచ్చుకుందిలే అని జవాబిచ్చింది. మంత్రి అయిన కుందేలు మొదటి నుంచి నక్క చేష్టలు గమనిస్తూనే ఉంది. దాని దగ్గరకు వెళ్ళి ఆటలు ఆడకుండా ఆడేవారిని ఎగతాళి చేయడం పద్ధతి కాదు అంది. అయినా నక్క తీరులో మార్పు లేదు. దాంతో విషయాన్ని మృగరాజుకు చెప్పింది కుందేలు. అప్పుడు మృగరాజు నక్కని పిలిచి, నీ కాలుకు నొప్పి కాబట్టి నువ్వు ఏ ఆటలు ఆడలేకపోతున్నావు. అందుకే నీకు తినే పోటీ పెడతాను అంది. తిండి పోటీ అనగానే నక్క సరేనంది. కాసేపటికి కుందేలు 2 కూజాల్లో పాయసం పెట్టి నక్కతో పోటీకి కొంగని పిలిపించింది. ఈ కూజాల్లో పాయసం ఎవరు త్వరగా తాగితే వారే విజేత అని చెప్పింది. ఎలాగైనా పోటీలో గెలిచేస్తాననుకుంది నక్క. కానీ కూజాల్లో నోరు దూరక తెగ ఇబ్బంది పడింది. దాన్ని చూసి మిగతా జంతువులన్నీ నవ్వసాగాయి. కొంగ దాని పొడవాటి ముక్కుతో చకచకా పాయసం తాగేసింది. ఆ క్షణంలో నక్కకు ఓటమి కన్నా తోటి జంతువుల నవ్వులే బాధ కలిగించాయి. అప్పుడు కుందేలు, చూసావా, ఎగతాళికి నవ్వులు ఎంత బాధ కలిగిస్తున్నాయో. ఇప్పటి నుంచి అయినా ఇతరులని హేళన చేయడం మానుకో అంది. దాంతో నక్క అన్ని జీవులకు క్షమాపణలు చెప్పింది. అనుభవం అయితే గాని అసలు విషయం అర్థం కాలేదు అంటూ అప్పటి నుంచి తోటి జంతువులను ఎగతాళి చేయడం మానుకుంది.